మహబూబ్ నగర్ జిల్లా ధర్మపూర్లోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర మాజీ మంత్రి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జేపీఎన్సీ కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశ రాజకీయాల్లో పార్లమెంటరీ వ్యవస్థలో అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన ఎస్ జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారాలు కార్యక్రమంలో విద్యారంగానికి విశేష సేవలు అందించిన విశ్రాంత అధ్యాపకులు రావూరి సూర్యనారాయణ, ఆలూరి గంగయ్యలను సత్కరించి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు మిథున్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరెవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆ కార్డు చూపిస్తే రెడ్ క్రాస్ వాళ్ళు మీకు బ్లడ్ పాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికన్నా మీ కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు ఆపదలు హాస్పిటల్లో ఉంటే ఆ డొనేట్ చేయబడిన బ్లడ్ ఇస్తారు. అదేవిధంగా లాస్ట్ టైం యూత్ రెడ్ క్రాస్ అసోసియేషన్ రాష్ట్రంలో అత్యధిక ఎన్రోల్మెంట్ చేస్తే ఆనాటి గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ గారు వచ్చి మన ఇప్పుడు లైబ్రరీ బ్లాక్ ఏదైతే లోక్నాయక్ బ్లాక్ దానికి ఇనాగ్రేషన్కి వచ్చి మన కాలేజీకి రావడం జరిగింది. ఈ కాలేజీకి మొట్టమొదటిసారి గవర్నర్ ఎవరైనా వచ్చిందంటే అది ఓన్లీ రెడ్ క్రాస్ నుంచే సాధ్యమైంది. రాబోయే రోజుల్లో ఇది 30 సంవత్సరాలు మన వసంతాలు పూర్తి చేసుకోబోతున్నాం. తప్పకుండా పెద్ద పెద్దలు ఈ ఇయర్ మొత్తం ఈవెంట్సే ఉంటాయి. 30 సంవత్సరాల సంబరాన్ని కొత్త ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన పాలిటెక్నిక్, తర్వాత లాటరల్ ఎంట్రీ అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున చేయబోతున్నాం. మీ అందరినీ కూడా ఎన్రోల్ చేస్తా. మీకు కావాల్సింది మీ ఆధార్ కార్డు, ఫోటో, మీ డబ్బులు నేను కడతా. మళ్ళా సార్ ఏదో తీసుకున్న ఫీజు కాకుండా మళ్ళీ ఏదో ఎక్స్ట్రా ఫీలింగ్ అనేది ఫీల్ కావద్దు. టోటల్ డబ్బులు నేనే కట్టా, ఇంకా ఎన్ని వేలైనా కడదాము. ఎందుకంటే రెడ్ క్రాస్ లో చాలా సామాజిక కార్యక్రమాలు ఉంటాయి. దాని గురించి మరొక సెషన్ లో రెడ్ క్రాస్ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆమెను పిలిపించి మళ్ళీ ఒక ఈవెంట్ చేసుకున్నాం. ఇప్పుడు పెద్దలు జగన్రావు గారిని కూర్చోమని ఇప్పుడు